పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అరుణ, దిస్ ఇస్ కార్తిక్. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. సిబిఎస్ఈ రద్దుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుతో చంద్రబాబు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారన్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండి కొడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తెస్తున్నారని మండిపడ్డారు. మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటున్నారు కానీ ప్రభుత్వ స్కూళ్లు పిల్లల విషయంలో వివక్ష ఎందుకని ప్రశ్నించారు ఆయన. వాళ్ళు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన తరహాలో ఈ నిర్ణయాలు ఏంటని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల కాలంలో చేయలేని పనులన్నీ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు ఆయన. నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ వైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ లాంటి పెద్ద పిల్లల తలరాతలను మార్చే ఎన్నో కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కానీ చంద్రబాబు హయాంలో వీటిని ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమేనని, వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే తప్పుడు పనులు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తాము తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలు ప్రపంచ స్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయొద్దన్నారు. లేదంటే మీరు పేద ప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారని వైఎస్ జగన్ ఘాటైన విమర్శలు చేశారు. ఏపీలో వైద్య విద్యకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. మేనేజ్మెంట్ కోటాలో ఒక్కో సీటు కోట్లలో అమ్ముకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారు. పులివెందుల కాలేజీకి సీట్ల కేటాయింపు వద్దంటూ చంద్రబాబు లేఖ రాయడంతో ఆదోని, పులివెందుల, మార్కాపురం, పాడేరు, మదనపల్లె మెడికల్ కాలేజీల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ్య విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. పాడేరులో 150 మెడికల్ సీట్లు రావాల్సి ఉండగా చంద్రబాబు తీరుతో 100 మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయారన్నారు. చంద్రబాబు తీరుతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు. 12 చోట్ల ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనుమతులన్నీ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడ అనుమతులు పొందితే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు అనుమతులు రాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఆ పనులు ఏదైతే ఉందో ఆ పనులు నేటికి ఈరోజు పూర్తి కావచ్చింది. 4 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎక్కడా రాయలేదని మండిపడ్డారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రజాశక్తి పత్రికలో మాత్రం గత ప్రభుత్వ హయాంలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని, కూటమి ప్రభుత్వం మాత్రం 14 లక్షల కోట్లు చేసినట్లుగా రాశారని తెలిపారు ఆయన. మంగళవారం అప్పు, ఈ నెల అప్పు, ఆ నెల అప్పు, రాష్ట్రం అప్పు, శ్రీలంక కాబోతుంది. ఇప్పుడు ఎక్కడండి 4 నెలలు అయింది కదా. 4 నెలల్లో మరి 11 జూను 2000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో? అదేవిధంగా 2 జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో 2 సార్లు 5000 కోట్లు అప్పు చేయడము. అందులో 2 జూలై ఒక్కసారి 5000 కోట్ల అప్పు, జూలై 16వ తేదీ 2000 కోట్ల అప్పు, జూలై 30వ తేదీ 3000 కోట్ల అప్పు. చిత్తూరు జిల్లా పొంగనూరు పర్యటనకు వెళ్లిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పరిమితికి మించి వాహనాలతో వెళ్లకూడదని, 7 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని కార్యకర్తలు మిథున్ రెడ్డి వెంట వెళ్లకుండా అడ్డుకున్నారు.
పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఖాదర్ ఖాన్ కుటుంబాన్ని మిథున్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పుంగనూరులో జరిగిన అభివృద్ధి కూటమి ప్రభుత్వం కొనసాగించాలని తమ మద్దతు ఉంటుందన్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. పుంగనూరులో ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమను కొనసాగించేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు ఆయన. దీనికి రాజకీయాలతో ముడిపెట్టకూడదన్నారు మిథున్ రెడ్డి. ఇక్కడ బస్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. ఇంకా కూడా మంచి న్యూస్ ఏమంటే వచ్చే 3 నెలల్లో ఇది వరకు శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళహస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసరు వాళ్ళ పైపుల ఫ్యాక్టరీ కూడా త్వరలోనే 3-4 నెలల్లో ప్రారంభమవుతుంది. ఇది ఒక మన పుంగనూరు కూడా శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉందన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. పొంగనూరు పర్యటనకు వెళ్తున్న ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకోవడంపై మండిపడ్డారు గురుమూర్తి. మిథున్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే అడ్డుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఈ విధంగా జరగలేదు. ఒక పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గానికి ప్రజల సమస్యల కోసం, ప్రజల ఆహ్వానాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోవాలన్నా కూడా పోనీని పరిస్థితి అడ్డుకోవడం ఇది కంప్లీట్గా అప్రజాస్వామిక చర్య. ఇది ప్రజాస్వామ్యంలో ఎలాంటి చర్యలకు తావులేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన జరుగుతుంది. ఓన్లీ కక్ష సాధింపే తప్ప అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా పడుకునింది. కూటమి ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోతున్న మద్యం పాలసీపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు మద్యానికి బానిసయ్యేలా ప్రభుత్వ విధానం ఉందంటూ మండిపడుతున్నాయి. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే మద్యం ఏరులై పారుతుందంటూ మహిళా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆరోగ్యం పాడైపోవడం మాత్రమే కాదు మిత్రులారా, నేరాలు డబల్కి డబల్ పెరుగుతున్నాయా లేదా, ఇది మేము ప్రభుత్వాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అంటే ఇవాళ తక్కువ రేటుకు మద్యం ఇవ్వటం వలన ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది మరింత తాగుబోతులుగా తయారు చేయడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మద్యం పాలసీని ఏర్పాటు చేయాలి అని చెప్పి మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. ఏపీలోని కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. చట్టవిరుద్ధంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు నివాసం ఉంటున్నారని, పర్యావరణ సున్నిత ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించడం అక్రమమన్నారు. అక్రమ నిర్మాణాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రజల ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఆర్జెడ్ నిబంధనలు అమలు చేయడంలో శాసన వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యాయన్నారు. తక్షణమే కోర్టు జోక్యం చేసుకుని ప్రజల ఆస్తులు కాపాడాలంటూ విజయసాయిరెడ్డి కోరారు. విజయవాడలో వరద నష్టం అంచనాపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా ఎన్యూమరేషన్ పూర్తి కాలేదు. వరద కారణంగా 3 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. అయితే 2,32,000 గృహాలను ఎన్యూమరేషన్ చేస్తామని ప్రకటించారు. 4 రోజుల క్రితమే ఎన్యూమరేషన్ 90% పూర్తయినట్లు ప్రకటించారు. అయితే బాధితులు మాత్రం ఇప్పటికీ తమ ఇళ్లకు ఎవరూ రాలేదంటున్నారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసిన సరుకులు నాసిరకంగా ఉండడంతో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడైపోయిన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇచ్చారని మండిపడ్డారు. పంచదార నల్ల రంగులో పులిసిన వాసనతో ఉందని, సైరస్ కంపెనీ వంచినటువంటి బ్యాగుల్లో రేషన్ బియ్యం ఉందన్నారు. ఆ బియ్యంతో వండిన అన్నం జావగా మారిందని ఫైర్ అయ్యారు. ఇవి తిని ఆసుపత్రి పాలవమంటారా అంటూ నిప్పులు చెరిగారు. ఆ సరుకులను రోడ్డుపై చెత్త తొట్టిలో పారబోసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలాంటి సరుకులే తింటారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడైనా తేవాలి, లేదంటే మద్దతైనా ఉపసంహరించుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే లక్షలాది మంది రోడ్డున పడతారని గొల్ల బాబురావు అన్నారు. ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఈ చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈ స్టీల్ ఇండస్ట్రీ మీద, ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద మీ స్టాండ్ ఏంటో తెలియజేయాలి. మీ స్టాండ్ తెలియజేయకుండా మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, విశాఖ ప్రజల్ని కూడా మభ్యపెట్టినట్లయితే ముందు మా జీవితాలు బజారులో పడతాయి. తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నిలదీశారు భక్తులు. తిరుమలలో సౌకర్యాలపై మంత్రిని ప్రశ్నించారు. సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వచ్చే సామాన్య భక్తులకు 3 రోజులైనా దర్శనం కావటం లేదని, గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. క్యూ లైన్లో వేచి చూసే భక్తులకు కనీసం ఆహారం కూడా టీటీడీ అధికారులు అందించడం లేదని మంత్రిని నిలదీశారు. భక్తుల ఆగ్రహంతో ఒక్కసారిగా కంగుతిన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తాను మాట్లాడతా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భోజనం అన్ని ఇస్తున్నారు కదమ్మా, పాలు చెన్నైకి వస్తే కనీసం నీళ్ళన్నా ఇస్తారు. ఇక్కడ గొడవ మొత్తమే అంతే, అన్ని పసుపు పెట్టినాయి. చిన్న 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 అది విఐపి పెట్టండి, ఒక టైం చూసి పెట్టండి. ఎప్పుడంటే అప్పుడు కాదు, అప్పుడు 2 రోజులు. తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. దేశానికి గాంధీ కుటుంబం ఎంత సేవ చేసిందో సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అభ్యసించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆనాడు స్వదేశానికి వచ్చి ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తి కలిగించాలి, రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను ఈ దేశ సరిహద్దులు దాటే వరకు తరమాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ అంబేద్కర్ సచివాలయం వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్. తెలంగాణ తల్లిని అవమానిస్తారా, తెలంగాణ ఆత్మతో ఆట్లాడుతూ అస్తిత్వాన్నే కాలరాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా, తెలంగాణ కాంగ్రెస్ను క్షమించదంటూ ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెట్టి సిగ్గుమాలిన చర్య అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సోనియా మెప్పు కోసమే రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని అన్నారు. ఢిల్లీ బాసులను మెప్పించేందుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి గౌరవం పెరిగేలా చర్యలుంటాయన్నారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెలంగాణ తల్లి ఉండవలసిన చోట పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము రాగానే తెలంగాణ తల్లి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మా చర్యలు ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి మేము మాట ఇస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలమని హెచ్చరించారు. ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు, మాకేం సంబంధం అని అంటారు. బట్టి గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తున్నంటారు. ముఖ్యమంత్రి గారు నిన్న డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటాడు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. రేపు భాగ్యనగరమంతా శోభాయాత్రలతో హోరెత్తనుంది. గంగమ్మ ఒడికి గణనాథులు చేరుకోనున్నారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. భారీ క్రేన్లను కూడా సిద్ధంగా ఉంచారు. ట్యాంక్ బండ్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇప్పటికే హుసేన్ సాగర్కు గణనాథుల వాహనాలు భారీగా క్యూ కట్టాయి. నలువైపుల నుంచి భారీగా గణేశుడి వాహనాలు తరలి వస్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో కలశ పూజ చేసి 12 గంటల తర్వాత టస్కర్ పైకి గణపతిని ఎక్కిస్తారు. రేపు శోభాయాత్ర ఘనంగా జరగనుంది. రేపు ఎల్లుండి మద్యం షాపులు మూతపడనున్నాయి. ఆర్టీసీ సర్వీసులు కూడా పెంచారు. మెట్రో సర్వీసులను అర్ధరాత్రి 2 గంటల వరకు పొడిగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. కూకట్పల్లిలో వైఎస్ఆర్సీపీ అభిమానులు కోలాహలంగా గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్గా ఏర్పడిన జగన్ అభిమానులు నువ్వే జగన్ పాటలు పెట్టి డాన్సులు వేస్తూ వారి అభిమానాన్ని చాటారు. జగన్ అభిమానులు ఎక్కడ ఉన్నా ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం తగ్గదని చాటారు. గణేష్ ప్రతిమ సెట్టింగ్లో ఎల్ఈడి స్క్రీన్ వాడిన వీరు ప్రతి సాంగ్లో జగన్ పాదయాత్రకు సంబంధించిన ఫోటోలతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలు జత చేసి పాటలకు స్టెప్పులు వేశారు. తమ హృదయంలో జగన్ అంటే ఎంత ప్రేమో అభిమానమో ఉందో స్టెప్పులతో వారు చూపించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. నేషనల్ అప్డేట్ చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రేపు తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు వీకే సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ప్రముఖంగా ఆప్లోకి రోల్ పోషించిన పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం రేసులో ప్రధానంగా సునీత కేజ్రీవాల్, రాఘవ్ చద్దా, అతీషి, సౌరభ్ భరద్వాజ్ బరిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నలుగురిలో ఎవరికొకరికి సీఎం పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలంటే చాలా కీలకంగా వ్యవహరించాలి. దీంతో కేజ్రీవాల్ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో వందే మెట్రో రైలును ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి వందే మెట్రో రైలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రయాణికులతో కలిసి అందులో జర్నీ చేశారు ప్రధాని. అహ్మదాబాద్, భుజ్ నగరాల మధ్య 8,000 కోట్ల రూపాయలతో నిర్మించిన మెట్రో ప్రాజెక్టును గుజరాత్కు బహుమతిగా అందించారు. వందే మెట్రో రైల్లో ప్రధానితో పాటు విద్యార్థులు ప్రయాణించారు. చిన్నారులతో ముచ్చటించారు మోదీ. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 97, నిఫ్టీ 27 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు సవరించే అవకాశం ఉందన్న అంచనాలతో మన సూచీలు రాణించాయి. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల విదేశీ మదుపరుల పెట్టుబడులు పెరుగుతాయన్న అంచనాలే ఇందుకు కారణం. గోల్డ్ రేట్స్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 75,050 రూపాయలు చేరింది. 22 క్యారెట్ల పసిడి తులం ధర స్వల్పంగా పెరిగి 68,800 రూపాయలకు చేరింది. చెన్నై, ముంబైల్లోనూ ఇవే ధరలు పలికాయి. వెండి ధర కేజీకి 1,000 రూపాయలు పెరిగి 98,000కు చేరింది. నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు నటి అదితిరావు హైద్రీని వివాహం చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ITV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.